జనరల్ గా మనం లిక్కర్ స్కామ్ చూస్తుంటాం, బ్లాక్ మనీ స్కామ్ చూస్తుంటాం, ఇట్లా రకరకాల స్కాములు చూసాం గానీ ఎగ్ పఫ్ల స్కామ్ ఎప్పుడు వినలా, చూడలా. ఫర్ ద ఫస్ట్ టైం జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి రోజుకి 998 ఎగ్ పఫ్లు వెళ్ళేటవంట. ఆ లెక్కన 5 సంవత్సరాల కాలంలో 3,60,00,000 రూపాయలకి ఎగ్ పఫ్లు పందికొక్కుల్లాగా జగన్ సతీమణి భారతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా వడ్ల బస్తాల మీద పందికొక్కులు ఏ విధంగా అయితే పడి తింటాయో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో పందికొక్కుల్లాగా 3,60,00,000 రూపాయలకి ఎగ్ పఫ్లు తిన్నారు. వీళ్ళు మనుషులైతే ఆ విధంగా తినరు, పందికొక్కులు కాబట్టి మిత్రం లేకుండా తిని 3,60,00,000 రూపాయలకి ఎగ్ పఫ్లు తినేశారు. ఇలా సొంత డబ్బు ఖర్చు పెట్టడం చేత కాదు గాని ప్రజల సొమ్ము, ఊరల సొమ్ము అయితే దానికి అడ్డు అదుపు లేకుండా పందికొక్కులాగా తింటున్నాడు. అందుకే జగన్ ని ఈరోజు కేవలం ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వంతయింది. ఈ కేసులో ఖచ్చితంగా జగన్ ని కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఈ పందికొక్కుని చర్లపల్లి జైల్లో వేయాలని నా మనవి. థ్యాంక్ యూ.